అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ క్లాసెస్లో చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి అంశాలంటని కొన్ని అంశాలను డిస్కస్ చేసుకోవడం జరిగింది. కంపెనీ రూల్కి సంబంధించి కంపెనీ రూల్ అంటే 1773 నుంచి 1858 మధ్య కాలాన్ని కంపెనీ రూల్ అని అంటారు. అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ కంపెనీ రూల్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు, ఆ భారతదేశానికి ఎందుకు రావడం జరిగింది, అంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలకు వచ్చారని, అదేవిధంగా వాళ్ళకి కాటన్ కావాలి వాళ్ళ యొక్క వాతావరణ దృష్ట్యా అని చెప్పి, అదేవిధంగా తేయ కోసం వచ్చారని చెప్పి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపద కోసం వచ్చారని చెప్పి, అయితే వాళ్ళు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఇక్కడ అంటే వ్యాపారానికే వచ్చిన వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళు ఏ రకంగా రాజ్యస్థాపన చేశారు, ఆ రాజ్యస్థాపన చేయడానికి వాళ్ళకి భారతదేశంలో చట్టబద్ధమైన హక్కులు రావడానికి దారితీసిన పరిణామాలు ఏంటి, అన్ని అంశాల గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసులో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రీవియస్ క్లాసులో మనం బాక్సర్ యుద్ధం అయిపోయిన తర్వాత, బాక్సర్ యుద్ధం 1764లో జరుగుతుంది. అయితే బాక్సర్ యుద్ధం జరిగిన తర్వాత ఆ బాక్సర్ యుద్ధంలో మీర్ కాసిం గెలుస్తాడు. అయితే మీర్ కాసిం అనే ఆయన బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ హక్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే పన్ను వసూలు చేసుకునే హక్కు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రోజు రోజుకు విస్తరిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశం రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇదే క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఒక అధికారి బ్రిటిష్ ప్రభుత్వానికి అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక లేఖ రాయడం జరుగుతుంది. ఆ లేఖ ఏంటంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రోజు రోజుకి బాగా విస్తరిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంకా కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరు ధన సహాయం చేయండి అని చెప్పి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఒక అధికారి బ్రిటన్కి లేఖ రాయడం జరుగుతుంది భారతదేశం నుండి. ఇక్కడ వరకైతే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఆ లేఖను అనుసారంగా ఏం జరిగిందనే దాని గురించి మనం కంటిన్యూస్గా ఈ క్లాస్లో చెప్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను కామెంట్ చూశాను, సార్ మీ క్లాసెస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు యూట్యూబ్లో, దానివల్ల తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మీరు వీడియోలు చేయకుండా ఉండకండి, మాకు ఉపయోగపడుతున్నాయి మీ వీడియోలు కాబట్టి ఎక్కువ మంది చూడట్లేదని మీరు ఆపవద్దని చెప్పి ఒక అభ్యర్థి కామెంట్ పెట్టడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. అది తప్పకుండా ఆ అభ్యర్థికి నేను సమాధానం చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపను, ప్రతి ఒక్క క్లాసును నేను చేస్తాను. ప్రతి ఒక్క అభ్యర్థికి నా నుంచి ప్రయోజనం చేరాలి, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అదే రకంగా ఎక్కువ మంది చూడట్లేదు, ఎక్కువ మంది దగ్గరికి మన క్లాసెస్ వెళ్ళట్లేదు అనే బాధ కూడా నాలో ఉంది. అంటే ఇంత కష్టపడి ఇంత కంటెంట్ చెప్తున్నా కానీ కొంతమంది చూడగలుగుతున్నారు, ఎక్కువ మంది చూడలేకపోతున్నారు అనే బాధ కూడా ఉంది. దానికోసం మీరు తప్పకుండా మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు సభ్యులుగా ఉన్నటువంటి గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అందరూ షేర్ చేయండి. దానివల్ల మన ఛానల్ ఎక్కువ మందికి చేరే విధంగా మీరు కృషి చేయండి. మీరు చేసినటువంటి దానికి ప్రతిఫలంగా
మీకు మరింత ప్రతిఫలం మన ఛానల్ నుంచి మీకు లభిస్తుంది. అదేవిధంగా మన ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నా నుండి మీకు పర్సనల్ గైడెన్స్ రావడం జరుగుతుంది. ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 6 సబ్జెక్టులలో మీకు పర్సనల్ గైడెన్స్ అయితే రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే నేనేం చెప్పాను, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక బ్రిటిష్ అధికారి, లండన్కి, అంటే ఇప్పుడుండే లండన్కి లేఖ రాయడం జరుగుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరుగుతుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రోజు రోజుకు విస్తరిస్తుంది, ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరించడానికి మీరు కాస్త మాకు ధనం పంపించండి, కాస్త ఆర్థిక సహాయం చెయ్యండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా లార్డ్ నార్త్ ఉన్నాడు. బ్రిటిష్ ప్రధానిగా అప్పుడు ఉండడం జరిగింది. అయితే ఈ లేఖ ఈ లార్డ్ నార్త్కి చేరుతుంది. అయితే ఈ లార్డ్ నార్త్కి ఒకటే అర్థం కావట్లేదు. ఏంటంటే మనం చెప్పుకున్నాం 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ రాణికి, అదేవిధంగా బ్రిటిష్ సేనలకి, అంటే బ్రిటిష్ ట్రేడర్స్కి మధ్య ఒప్పందం జరిగిందని చెప్పుకున్నాం. ఈ ఒప్పందం బాగా ఏం చేయాలి, ఈ ట్రేడర్స్కి వచ్చినటువంటి లాభంలో కొంత క్వీన్కి ఇచ్చేయాలి. అదేవిధంగా ఈ క్వీను, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ట్రేడర్స్కి రక్షణ కల్పిస్తుందని చెప్పాం. అయితే వీళ్ళు పోయారు. అంటే 1608లో, అంటే టోటల్గా వాళ్ళు, అంటే 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ సారాలు ఏర్పరచుకోవడం స్టార్ట్ చేసి 1608లో. అయితే అప్పటి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కి వాళ్ళు ఏ రకమైనటువంటి డబ్బు కానీ, ధనం కానీ, అంటే వాళ్ళు లాభం కానీ పంపించట్లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పంపించకపోగా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎటువంటి లాభం, ఎటువంటి ధనము ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి పంపించకపోగా, గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్కి పంపించకపోగా పైగా వీళ్ళే డబ్బులు అడుగుతున్నారు. అంటే వీళ్ళే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా విస్తరించాలి, భారతదేశం అంతా విస్తరించాలి, ఇక్కడ మాకు కొన్ని సందర్భాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ అనుకూలాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఎక్కువ విస్తరించుకోవచ్చు, కాకపోతే మాకు కాస్త ధన సహాయం కావాలని చెప్పి లేఖ రాయడం జరుగుతుంది. అయితే లార్డ్ నార్త్కి అదే అర్థం కాదు. ఈడేమో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో భారతదేశంలో రోజు రోజుకు విస్తరిస్తుంది అంటున్నాడు. అదేవిధంగా వ్యాపారం 3 6 కాయలుగా వస్తుంది అంటున్నాడు. అయితే ఆ ధనమంతా ఏమవుతుంది, డబ్బంతా ఏమవుతుంది, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన వ్యాపారానికి వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఏమవుతుంది? ఎట్టా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వాడేం పంపట్లేదు, పైగా వాడు విస్తరించుకోవడానికి పైగా నన్నే డబ్బులు అడుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీలో అని చెప్పి ఈయన ఒక రహస్య కమిటీ వేస్తాడు. ఈ యొక్క లార్డ్ నార్త్ అనే బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ అసలు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏం జరుగుతుందని చెప్పి ఒక రహస్య కమిటీని వేస్తాడు. ఈ రహస్య కమిటీకి అధ్యక్షత వహించింది లార్డ్ బుర్గోయ్ అనే బ్రిటిష్ అధికారి నేతృత్వంలో ఈ రహస్య కమిటీని వేస్తాడు ఆయన. అయితే ఇక్కడ గమనించాలి, అయితే ఈ రహస్య కమిటీ వేస్తాడు ఈ యొక్క లార్డ్ బుర్గోయ్ కొంచెం వేషం మార్చుకొని భారతదేశానికి రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క లార్డ్ బుర్గోయ్ అనే అతను రహస్య కమిటీలో భాగంగా, అంటే ఆయనతో పాటు కొంతమంది బ్రిటిష్ అధికారులను తీసుకొని ఒక మారు వేషంలో భారతదేశానికి రావడం జరుగుతుంది. భారతదేశానికి వచ్చి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక పనివాడిగా చేరతాడు ఈయన. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏం జరుగుతుందని ఈయన అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి ఈయన ఒకటి గ్రహిస్తాడు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క ఆస్తులు లండన్లో పెరిగాయి. జాగ్రత్తగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో
వారి యొక్క ఆస్తులు వారి యొక్క స్వంత దేశమైనటువంటి లండన్లో పెరిగాయి. గమనించాలి, ఇది ఈయన గమనించాడు. ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇక్కడ అధికారులుగా ఉన్నారో వారి యొక్క ఆస్తులు లండన్లో పెరిగిపోతున్నాయి. అంటే లండన్ అంటే బ్రిటిష్, అంటే 17వ శతాబ్దంలోనే ఈ యొక్క బ్రిటన్లో అంటే బ్రిటిష్లో ఈ పారిశ్రామిక విప్లవం వచ్చింది. అంటే అంతగా అభివృద్ధి చెందుతుంది అప్పుడు ఆ దేశం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి అధికారులు వారి యొక్క ఆస్తులు లండన్లో పెరిగిపోతున్నాయి. అంటే వాళ్ళు అక్కడ కొత్త కొత్త ఫ్యాక్టరీలు కడుతున్నారు, కొత్త కొత్త భవనాలు కడుతున్నారు, కొత్త ఇంకా రకరకాల పనులు చేస్తున్నారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారుల యొక్క ఆస్తులు లండన్లో పెరిగితే తప్పేంటి అంటే, ఇక్కడ తప్పేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి లంచగొండితనం నాటుకుపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చే లాభాలలో వాళ్ళు కంపెనీ ఖాతాలో రాయకుండా, అంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు కంపెనీ ఖాతాలో రాయకుండా వారు జోబులు వేసుకుంటున్నారు. జోబుల్లో వేసుకొని దొంగచాటుగా వాళ్ళ దేశానికి పంపించుకుంటున్నారు. ఆ మనీ అంతా పంపించి అక్కడ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇది గమనించాడు ఈ లార్డ్ బుర్గోయ్. ఇది గమనించి లార్డ్ బుర్గోయ్ ఎమ్మటే ఆయన లండన్ వెళ్ళిపోయి జరిగిందంతా లార్డ్ నార్త్కి చెప్తాడు. అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు అంటే ఆ లేఖ, అంటే ఆ బ్రిటిష్ అధికారి రాసినటువంటి ఆ లేఖ నిజమే. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజు రోజుగా భారతదేశంలో విస్తరిస్తుంది. అదేవిధంగా వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది. అక్కడ వ్యాపారంలో ఎటువంటి లోటు లేదు, వ్యాపారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే మన దేశానికి అంటే మన ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడానికి, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దివాలా తీసే స్థితిలో ఉండడానికి కారణము తీవ్రమైనటువంటి లంచగొండితనము. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే అధికారుల్లో తీవ్రమైనటువంటి లంచగొండితనం ఉంది. నేను గమనించింది ఏంటంటే అక్కడ లంచగొండితనం తీవ్రంగా ఉంది. అదే రకంగా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ఆస్తులు మన లండన్లో పెరిగిపోతున్నాయి. అంటే రోజుకు వాళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి. వాళ్ళు రకరకాల ఫ్యాక్టరీలు కడుతున్నారు ఇక్కడ. ఇది గమనించానని చెప్పి ఈ లార్డ్ బుర్గోయ్ నివేదిక అందిస్తాడు. ఒక్కసారికి లార్డ్ నార్త్ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. అంటే ఈయన పట్టాలంత కోపం వస్తుంది ఈ లార్డ్ నార్త్కి. అసలు ఎందుకు ఇది, అసలు బ్రిటిష్ గవర్నమెంట్ కళ్ళు గప్పి వీళ్ళు వ్యాపారం చేస్తారా అని చెప్పి ఈయనకి కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చట్టం చేసుకున్నారు, ఒక 1600 సంవత్సరం చార్టర్ చట్టం చేసుకొని వాళ్ళని వ్యాపారానికి పంపించారు. చెప్పుకున్నాం మనం 16వ సంవత్సరంలో ఈ ఎలిజబెత్ రాణికి మరియు ఈ ట్రేడర్స్కి మధ్య ఈ ఒప్పందం జరిగింది. చార్టర్ అంటే ఒప్పందం జరిగింది ఏంది, వాళ్ళకి వచ్చే లాభంలో సగం బ్రిటిష్ గవర్నమెంట్కి ఇస్తారని. వాళ్ళు ఆ లాభాన్ని ఇవ్వకుండా అసలు లాభం లేదని చూపిస్తున్నారు, వచ్చిన లాభమేమో వాళ్ళ జోబులో వేసుకుంటున్నారు. అయితే ఈ లార్డ్ నార్త్కి చాలా కోపం వచ్చింది. ఒక్కసారి కోపం వచ్చి ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించాలి అనుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించాలి, రెగ్యులేట్ చేయాలి, లేకపోతే మన చేయి దాటిపోతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి రెగ్యులేట్ చేయాలని చెప్పి 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరిగింది. రెగ్యులేట్ చట్టం ఎందుకు చేశారు, ఎవరిని రెగ్యులేట్ చేయడం చట్టం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన చట్టమే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ బుక్లోకి వచ్చాం. 1773 రెగ్యులేట్ చట్టం. ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన మొదటి చర్య ఇది. కంపెనీ రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా అది గుర్తించింది మరియు భారతదేశంలో కేంద్రీకృత పాలనకు ఇది పునాదులు వేసింది. ఇది చిన్న పేరానే కనపడుతుంది ఇక్కడ.
దీని అర్థం కొండంత ఉంది. ఇది చిన్న పేరానే మీకు కనపడుతుంది, దాని అర్థం కొండంత ఉంది. ఈ మొదటి లైన్ యొక్క అర్థం ఏంటంటే ఈ చట్టం భారత రాజ్యాంగం అంటే ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో కూడా ఉన్నాయి అని అర్థం. అదేవిధంగా తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన మొదటి చర్య ఇది. చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అక్రమాలను పారదోలడానికి లార్డ్ నార్తన్ అనే బ్రిటిష్ ప్రధానమంత్రి చేసినటువంటి చట్టం ఈ 1773 చట్టం. కంపెనీ రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా అది గుర్తించింది మరియు భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకి పునాదులు వేసింది. భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు పునాదులు వేసింది అనే పదం మీకు తెలియాలి అంటే ఒకసారి చట్టంలో ఏమేమి ఉన్నాయో తెలియాలి. చట్టంలో ముఖ్య లక్షణాలు: బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేయడం జరిగింది. అతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి లైన్ ఇంపార్టెంటే, ఈ రెండవ లైన్ కూడా ఇంపార్టెంటే. ఈ రెండవ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెప్తాను. కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసింది. లార్డ్ వారన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్గా నియమితులయ్యారు, బెంగాల్ గవర్నర్గా. అంటే ఏంది ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్గా నామకరణం చేయడం అంటే ఏంటి? ఇది బ్రిటిష్ ప్రెసిడెన్సీలు ఇవి 3 ఉంటాయి. ఒకటి బెంగాల్, 2 బాంబే, 3 మద్రాస్. ఈ పింక్ కలర్లో ఉండేవి ఇవన్నీ. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు ఈ బెంగాల్కి ఒక గవర్నర్ ఉండేవాడు, ఈ మద్రాస్కి ఒక గవర్నర్ ఉండేవాడు, ఈ బాంబేకి ఒక గవర్నర్ ఉండేవాడు. అంటే వాళ్ళకు స్వతంత్ర అధికారాలు ఉండేవి. ఎవరికి వాళ్ళకు స్వతంత్ర అధికారాలు ఉంటాయి. ఆ స్వతంత్ర అధికారాల వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి లంచగొండితనాన్ని పాటుపడుతున్నారు. ఇది గమనించినటువంటి బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే ఇలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ బెంగాల్ గవర్నర్ ఎవడైతే ఉన్నాడో వాడిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. జాగ్రత్తగా గమనించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి వీడి కింద బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. అంటే పరిపాలన కేంద్రీకృతం చేశారు. అంటే ఏంది, ఒకప్పుడు బెంగాల్ గవర్నర్కి స్వతంత్ర అధికారాలు ఉండేవి, బాంబే గవర్నర్కి స్వతంత్ర అధికారాలు ఉండేవి, మద్రాస్ గవర్నర్కి స్వతంత్ర అధికారాలు ఉండేవి. ఆ స్వతంత్ర అధికారం తీసేసి ఆ అధికారాలని కేంద్రీకృతం చేశారు. అంటే ఒక్క చోటనే పెట్టారు, అది బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇచ్చేశారు. అంటే ఈ బాంబే వాడు ఏం చేయాలన్నా, ఈ మద్రాస్ వాడు ఏం చేయాలన్నా ఈయన అడిగే చేయాలి. అంటే వీడి యొక్క అంటే వాడి ఆధీనంలో చేయాలి. వాడు ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పర్మిషన్ ఇస్తేనే చేయాలి. అంటే ఇక్కడ వ్యవస్థ అనేది కేంద్రీకృతమయ్యింది. అంటే ఈ యొక్క పాయింట్ ఏం పాయింట్ అది? ఇక్కడ ఈ పాయింట్ భారతదేశంలో కేంద్రీకృత పాలనకి ఇది పునాదులు వేసింది. అంటే భారతదేశంలో ఇప్పుడు కేంద్రీకృత పరిపాలన జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు మనకు సీఎం అంటారు, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణకి కేసీఆర్, అదేవిధంగా సీఎం అంటారు. సీఎం కింద సిఎస్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ కింద కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ కింద ఆర్డీఓ ఉంటాడు, ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంటారు, ఎంఆర్ఓ కింద ఆర్ఐ ఉంటాడు, ఆర్ఐ కింద విఆర్ఐ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్గా అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఎవరికి ఉంటాయి? సీఎంకి ఉంటాయి. అంటే ఇక్కడ విఆర్ఏ పని చేయాలంటే ఈ విధంగా ఒక్కొక్కరు స్టేజెస్లో ఒక్కొక్కరు చేస్తారు. అంటే పరిపాలన అంతా
అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ టోటల్గా సీఎం కొంటాడు. ఆ సీఎం మొత్తం వచ్చి చేయలేడు కాబట్టి ఈ విధంగా పరిపాలన విభజించినప్పటికీ పరిపాలన పవర్స్ మాత్రం ఒక దగ్గరే ఉంటాయి. ఈ సీఎం చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ చేయాలి. అంటే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి కేంద్రీకృత పాలనకి పునాదులు వేసినటువంటి మొట్టమొదటి బ్రిటిష్ చట్టము ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం. అంటే ఒకప్పుడు బెంగాల్, బాంబే, మద్రాసు గవర్నర్లకు స్వతంత్ర అధికారాలు ఉండేవి. అయితే ఈ గవర్నర్లకు ఉండే స్వతంత్ర అధికారాలను రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి అదేవిధంగా వారి కింద ఈ బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు పనిచేసే విధంగా చేశారు. అదేవిధంగా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి 4 సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా 4 మెంబర్స్తో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదైనా నిర్ణయాలు, ఏదైనా చట్టాలు ఏదైనా చేయాలన్నా కూడా ఈ 4తో డిస్కస్ చేసి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ తీసుకోవాలి. ఈ యొక్క పాయింటే కొంపం వచ్చింది. తర్వాత అదేనో చూద్దాం. నెక్స్ట్ చట్టం అదే వస్తుంది. అయితే ఇప్పటివరకు దీని వరకు మాట్లాడుకున్నాం. అంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్. నెక్స్ట్ బాంబే, మద్రాసు ప్రెసిడెన్షియల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనం చేయడం జరిగింది. ఈ చట్టం రాకముందు ఈ 3 ప్రెసిడెన్సీ గవర్నర్లు వారికి స్వతంత్రంగా ఉండేవారు. చెప్పాను ఇప్పుడే. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టుని 1774లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ప్రైవేటుగా వ్యాపారం చేసుకోవడం మరియు స్థానికుల నుండి బహుమానాలు కానీ లంచాలు కానీ తీసుకోవడం నిషేధించారు. అంటే ఎందుకు అంటే ఇది కూడా వాళ్ళలో ఉన్నటువంటి లంచగొండితనం తీసివేయడం కోసం. అంటే వాళ్ళు ఏదైనా బయట చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏదైనా అంటే అడ్డదారుల్లో ఆదాయం సంపాదించే పనులు ఏమైనా చేస్తున్నారా? అంటే పేరుకి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని వాళ్ళు బయట ప్రైవేట్ వ్యాపారం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. ఆ గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలు కూడా చెప్తుంటారు. కానీ అంటే చెప్పకూడదు, మ్యాక్సిమం చెప్పకూడదు. అంటే యాక్చువల్గా మాట్లాడాలంటే అంటే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అతను మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 4 వరకు స్కూల్ ఉంటే ఈ కాలం మధ్యలో చెప్పకూడదు. కానీ కొంతమంది చెప్తారు అలా. దీని బయట వాడు ఇష్టం, సార్ ఏం చెప్పుకుంటాడు ఇష్టం. కానీ ఇక్కడ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగాలు చేయడం కానీ, ప్రైవేటుగా వ్యాపారం చేయడం కానీ, అంటే బయట నుంచి వచ్చే బహుమతులను స్వీకరించడం కానీ నిషేధించడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశంలో రెవెన్యూ మరియు సివిల్, మిలిటరీ వ్యవహారాలని నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణ బలం చేకూరింది. అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక నియంత్రణ మండలిని అంటే ఒక డిపార్ట్మెంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలని ఎప్పటికప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి చేరవేయాలని చెప్పి వీళ్ళకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 1773లో చేసినటువంటి ఈ యొక్క అంశాలు అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఒకటి ఏంటి మనం గమనించాలి, ఈ చట్టం వల్ల కేంద్రీకృత పరిపాలన ఏర్పాటైంది. కేంద్రీకృత పాలన అంటే ఏంటి? బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అదేవిధంగా ఆయన కింద బాంబే మరియు మద్రాస్ గవర్నర్ జనరల్ ఏర్పాటు చేశాడు. దాని తర్వాత కేంద్రీకృత పాలన అదే గవర్నర్ జనరల్గా మార్చాడు, బెంగాల్ గవర్నర్ జనరల్గా. అదేవిధంగా 1774లో కలకత్తాలో విలియం ఫోర్ట్ కోటాలో ఈ యొక్క సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. 1774లో. ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు, ఇప్పుడుండే సుప్రీంకోర్టు కాదు. అయితే ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు చేశారు, ఎవరిని నియంత్రించడం చేసిందంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం అయితే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం. అయితే దీని తర్వాత డైరెక్ట్ మనకు బుక్కులో 1784 పిట్స్ ఇండియా చట్టం ఇవ్వడం జరిగింది.
1773లో రెగ్యులేటింగ్ చట్టంలో లోపాన్ని సవరించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ సవరణ చట్టం 1781 ఆమోదించింది. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారు. దీని తర్వాత వచ్చిన ప్రముఖమైన చట్టం పిట్స్ ఇండియా చట్టం 1784. ఇక్కడ అంటే ఎందుకు ఈ పిట్స్ ఇండియా చట్టం ఎందుకు చేశారు? పిట్స్ ఇండియా చట్టాన్ని ఎందుకు చేశారంటే విలియం పిట్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి భారతదేశానికి రావడం జరుగుతుంది. విలియం పిట్స్ అనే అధికారి భారతదేశానికి వచ్చి సంథింగ్ ఆయన ఎందుకో వస్తాడు, ఒక కలెక్టర్గా పనిచేయడానికో లేకపోతే సంథింగ్ దేనికో ఇంతగా భారతదేశానికి వస్తాడు. విలియం పిట్స్ అనే అధికారి భారతదేశానికి వస్తాడు. అయితే లండన్లో ఒక వ్యవహారం అయితే జరుగుతుంటుంది. ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తోక కత్తిరించింది బ్రిటిష్ గవర్నమెంట్ అని. ఆ మాటలు లండన్ వీధులు అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో. 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే తోక కత్తిరించడం అంటే ఏంటి అంటే వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వచ్చే ఆ దారుల్ని బ్రిటిష్ గవర్నమెంట్ మూసేసిందని చెప్పి అక్కడ వాళ్ళు సంబరపడుతున్నారు. అంటే ఒకటికి వస్తుందంటే ఎవరు ఓర్చుకోలేరు కదా, అంటే ఆ రకంగా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్ని కూడా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విలియం పిట్స్ అనే ఆయన ఈ యొక్క భారతదేశానికి రావడం జరుగుతుంది. భారతదేశానికి వచ్చి ఈయన ఇక్కడ వ్యవహారాలను చూస్తాడు. అయితే ఈయనకు ఒకటి కనపడుతుంది. 1773 చట్టం చేసినప్పటికీ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల్లో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి ఇంకా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లంచగొండితనం అదే విధంగా ఉందని చెప్పి ఆయన తన యొక్క నివేదికని ఇవ్వడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్కి మళ్ళీ వెళ్ళి. అయితే బ్రిటిష్ గవర్నమెంటు దీని పరంగా కాస్త కొంచెం కోపంగా కూడా అవుతుంది. అంటే ఇంత చేసినా కూడా వాళ్ళ లంచగొండితనము ఎందుకు మానుకోవట్లేదు, ఎక్కడ లోపం జరుగుతుందని చెప్తే ఈ విలియం పిట్స్ అనే ఆయనే దానికి సమాధానం కూడా చెప్తాడు. ఏంటంటే మీరు ఒక చట్టం అయితే చేశారు, అంటే ఒక చట్టం చేశారు, అక్కడ లంచగొండితనం ఏం జరగకూడదని చెప్పి ఒక చట్టం అయితే చేశారు. ఆ చట్టము ఇంప్లిమెంట్ కూడా బాగానే జరుగుతుంది. కాకపోతే అక్కడ ఉండే పరిపాలనలోనే లోపము, అంటాడు. అంటే ఏంది ఆ పరిపాలన లోపం అంటే అక్కడ పరిపాలన అధికారాలు అదేవిధంగా వాణిజ్య అధికారాలు ఒకరి దగ్గరే ఉన్నాయి. అంటే పరిపాలన అధికారాలు అదేవిధంగా వాణిజ్య అధికారాలు ఒకరి దగ్గరే ఉన్నాయి, ఒక అధికారి దగ్గరే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంది అర్థం ఏంటంటే ఇక్కడ ఎంత వ్యాపారం జరుగుతుందో అనేది వాడే చూసుకోవాలి, అదేవిధంగా ఎంత వ్యాపారం జరుగుతుంది అనే లెక్కలు రాసేది కూడా వాడే. అంటే రెండు హక్కులు అంటే రెండు బాధ్యతలు ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు వాడు దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు వచ్చాయి అనుకుంటే 100 కోట్లు వచ్చాయని తెలిసేది వాడికే, ఆ 100 కోట్లు వచ్చాయని రాయాల్సింది కూడా వాడే. అప్పుడు వాడేం చేస్తాడు, 50 కోట్లే రాస్తాడు. అంటే వాణిజ్య వ్యవహారాలు వాడే చూసుకుంటున్నాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా వాడే చూసుకుంటున్నాడు. అప్పుడు వాడేం చేస్తాడు, 50 కోట్లు రాసి 50 కోట్లు వాడు జోబులో పెట్టుకుంటాడు. ఈ విధంగా లంచగొండితనం కనపడకుండా జరుగుతుంది అని చెప్పి ఈ విలియం పిట్ జూనియర్ అనే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ 1784లో ఈ రకమైనటువంటి మంచి పరిశోధన చేసినటువంటి ఈ విలియం పిట్ జూనియర్ పేరు మీదగానే పిట్స్ ఇండియా చట్టాన్ని చేయడం జరిగింది. పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో చేయడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే వీళ్ళు 2 డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్, 2 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అయితే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీరు పరిపాలన వ్యవహారాలను చూసుకోవాలి, అంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ని చూడాలి. వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారు వ్యాపార
వాణిజ్యాన్ని చూడాలి, వ్యాపార వాణిజ్యాన్ని వీళ్ళు చూడాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది, ఇదివరకైతే ఈ ఈ పరిపాలన మరి వాణిజ్యాధికారులు ఒకరి దగ్గరే ఉండేవి, ఒకటి చేతిలోనే ఉండేవి. వాడు ఎంత ఆదాయం వచ్చినా కానీ వాడి చేతిలోనే ఉండేది కాబట్టి వాడే దాన్ని మార్చి రాసేవాడు లెక్కలు. దానివల్ల ఏం జరుగుతుందంటే కనపడకుండా లంచగొండితనం ఉంది. దానికోసం ఏం చేశారంటే ఈ రెండు అధికారాలని వేరు చేశారు. అంటే పరిపాలన వ్యవహారాలు ఒకటి చూడాలి, వాణిజ్య వ్యాపార వ్యవహారాలు ఒకటి చూడాలని చెప్పి ఈ విధంగా రెండు డిపార్ట్మెంట్లు అయితే బ్రిటిష్ గవర్నమెంట్ 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా చేయడం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం ఆదాయం ఒకరి దగ్గర ఉండేసరికి వారే ఆదాయం తీసుకొని అది పరిపాలన మీద రాజేస్తున్నారు. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 కోట్లు వచ్చాయి, 100 కోట్లు వచ్చి వాడు 50 కోట్లు అంటే 50 కోట్లు పంపిస్తాడు. 50 కోట్లు ఏమైందంటే 50 కోట్లు ఇక్కడ పరిపాలన జరిగింది అంటే వాడు నొక్కేసుకోవచ్చు, వాడు జోబులో వేసుకోవచ్చు. కానీ వాడు చెప్పడం ఏంది, ఆ 50 కోట్లు నేను ఇక్కడ రోడ్లు వేసాను, ఇక్కడ నేను వంతెన కట్టాను, ఇక్కడ నేను పలాంటి చర్చి కట్టించాను అట్ట లెక్కలు పంపిస్తున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, వాడు జోబులను పెట్టుకుంటున్నాడు. అది కూడా అంటే ఎందుకు, పరిపాలన వ్యవహారాలు అదేవిధంగా పరిపాలన వ్యవహారాలు దాంతో పాటు వాణిజ్య వ్యవహారాలు ఒకటి చోట ఉండడం వల్ల ఈ విధమైన తప్పుడు లెక్కలు వాళ్ళు రాస్తున్నారు. దీన్ని మార్చడం కోసం ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే రెండు డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం. ఇది కంపెనీ వాణిజ్య రాజకీయ విధులను వేరు చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలను నిర్వహించమని అది అనుమతించింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపార వాణిజ్యాలు చూసుకుంటారు. కానీ రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అనే ఈ కొత్త మండలిని ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఇది కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే రెండు ప్రభుత్వాలు, అంటే ఒకరేమో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారు, ఒకరేమో పరిపాలన వ్యవహారాలు చూసుకుంటారు. ఈ విధమైనటువంటి మార్పు బ్రిటిష్ గవర్నమెంట్ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో చేసింది. ఇప్పుడు ఇది కూడా మీరు గమనించాలి, భారతదేశంలో చేయలే ఈ చట్టాలన్నీ. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం చేసింది మొదటి 1773 చట్టం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 1784 పిట్స్ ఇండియా చట్టం కానీ. నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతంలో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్కి నియంత్రణ అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళేంది, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధమైనటువంటి అంటే మిలిటరీ వ్యవహారాలు కానీ అదేవిధంగా రెవెన్యూ వ్యవహారాలు కానీ వీరు చూసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ చట్టం 2 కారణాల వల్ల ప్రాముఖ్యత పొందింది. ఒకటి, భారతదేశంలో కంపెనీ భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలను పేర్కొనడం జరిగింది. 2, భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే మొట్టమొదటిసారి 1784 ఈ పిట్స్ ఇండియా చట్టంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ గవర్నమెంటు బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలు అని భారత భూభాగాన్ని పేర్కొంది. జాగ్రత్త గమనించాలి. మొట్టమొదటిసారి ఈ చట్టంలో మన దేశ భూభాగాన్ని బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలుగా ఈ చట్టంలో ఆ బ్రిటిష్ గవర్నమెంట్ పేర్కొంది. ఇదొక అంశం. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీపై సర్వ హక్కులు బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చాయి. అంటే అక్కడ వాడు రిమోట్ కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే 1784 పిట్స్ ఇండియా చట్టం అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. 1773 ఎందుకు చేశారు, ఆ రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేసి ఒక కేంద్రీకృత పాలన తెచ్చారు. అదేవిధంగా గవర్నర్ జనరల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి ఈయన కింద మద్రాస్ మరియు బాంబే గవర్నర్ని ఏర్పరిచారు. అదేవిధంగా 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఇంకా ఈ యొక్క కొన్ని వ్యవహారాలు అయితే జరగడం జరిగింది. అయితే లంచగొండితనాన్ని నిషేధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ 1773 రెగ్యులేట్ చట్టం
ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించడం కోసం 1784లో పిట్స్ ఇండియా చట్టం చేయడం జరిగింది. ఈ పిట్స్ ఇండియా చట్టం చేయడానికి ప్రధాన కారకుడు విలియం పిట్ జూనియర్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ బుక్లో ఉన్నదానికి నేను 10 ఎక్కువ చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ బుక్కే చెప్తున్నారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ప్రతి మ్యాటర్ ప్రతి బుక్లో ఉంటుంది. ఈ విధంగా రెగ్యులేటింగ్ చట్టం అయితే చేయడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టం, దాని తర్వాత పిట్స్ ఇండియా చట్టం అయితే ఈ కారణాల వల్ల ఈ చట్టం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బుక్కులో లేవు, అంటే ఈ బుక్లో 1833 చట్టం చెప్పేశారు. ఈ బుక్లో ఈ 2 చట్టాలు లేవు. 1793 చార్టర్ చట్టం లేదు, అదేవిధంగా 1813 చార్టర్ చట్టం లేదు. ఈ 2 చట్టాలు నేను పొందుపరిచి చెప్తున్నా, జాగ్రత్త గమనించాలి. 1793 చార్టర్ యాక్టు. ఇక్కడ ఒకటి గమనించాలి, చార్టర్ అంటే నేనేం చెప్పాను, ఒప్పందం అని చెప్పాను. ఎవరికి ఒప్పందము? ఈస్ట్ ఇండియా కంపెనీకి అదే బ్రిటిష్ గవర్నమెంట్కి ఒప్పందం. అంటే ఏంది, ఇక్కడ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అదేవిధంగా లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇద్దరికి ఒప్పందాలు. అయితే దీనివల్ల ఏంది, వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు బ్రిటిష్ గవర్నమెంట్కి, మేము ఇంకా 20 సంవత్సరాలు భారతదేశంలో ఇంకా 20 సంవత్సరాలు మేము వ్యాపారం చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, వాళ్ళు 1600 సంవత్సరంలో వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు. ఈ క్వీన్ ఎలిజబెత్ రాణి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళ వ్యాలిడిటీ అంటే ఇన్ని సంవత్సరాలు చేసుకుంటామని చెప్పి ఈ చట్టంలో పొందుపరుచుకున్నారు. ఇన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేయాలి, కానీ మళ్ళీ కూడా మేము ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ వ్యాపారం చేస్తామని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. దానికి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ ఒప్పుకోవడం కోసము ఒప్పుకున్న ప్రతిసారి ఒక చట్టం చేస్తుంది, అంటే ఒప్పంద చట్టాలు అంటారు. అంటే ఈ చార్టర్ చట్టాలని ఒప్పంద చట్టాలు అని కూడా అంటారు. ఈ ఒప్పందాలు ఎవరు చేయనాయి? ఈస్ట్ ఇండియా కంపెనీకి అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య జరిగినాయి. అయితే మనకు తెలుసు, మొట్టమొదటిసారి ఏముంటుంది, ఈ 20 సంవత్సరాలు వీరి యొక్క అంటే వీళ్ళకి అనుమతులు పెంచారు. ఇంకా భారతదేశంలో వీళ్ళ వ్యాపారం చేసుకునే అనుమతి ఇంకా 20 సంవత్సరాలు పెంచారు బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనుమతులు 20 సంవత్సరాలు పెంచారు. చార్టర్ చట్టంలో ప్రతి చట్టంలో ఉంటుంది ఇది 20 సంవత్సరాలు పెంచడం. దాని తర్వాత 1793లో బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఇప్పుడు 1793 నాటికి జనరల్ ఎవరు? కారన్ వాలిస్. అయితే కారన్ వాలిస్ అలిగాడు. కారన్ వాలిస్ ఏమయ్యాడు? అలిగాడు. అదేదో సినిమాలో బొంగుమూతి పెట్టుకున్నాడు. బొంగుమూతి పెట్టుకొని ఆయన లండన్ వెళ్ళిపోతాడు. కారన్ వాలిస్ భారతదేశంలో బ్రిటిష్ భూభాగాన్ని శాసించగలిగినటువంటి ఏకైక అధికారి బెంగాల్ గవర్నర్ జనరల్. ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్ అలిగాడు. ఎందుకు అలిగాడు? లండన్ వెళ్ళిపోయాడు. అంటే భారతదేశాన్ని శాసించగల అధికారాన్ని కలిగి ఉండి కూడా ఆయన అలిగి లండన్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనకి ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ కారన్ వాలిసు అలిగి లండన్ వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా అంత పెద్ద అధికారాన్ని వదిలేసి వచ్చావు, నీకు ఏమైనా మెంటలా, తిక్కలా, ఇర్రా ఏమని అడుగుతారు. అయితే కారన్ వాలిసు బోరున విలపిస్తాడు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. అయితే ఆయన ఎందుకు ఆ రకంగా బాధపడతాడంటే, మనం చెప్పుకున్నాం 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. దాంతోపాటు 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసేది ఇక్కడే పడింది వ్యవహారం, ఇక్కడే తిరగాల్సి పడింది ఈయనకి. ఏం పడిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక సభ్యులు ప్లస్ ఈ బెంగాల్ గవర్నర్ జనరల్, వీళ్ళు 5 కలిసి ఏ చట్టం చేయాలన్నా, ఏ విధి విధానాలు ప్రవేశపెట్టాలన్నా కూడా ఈ 5 కలిసే వాళ్ళు మెజారిటీ ఏదైతే
అదే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం చేయాలనుకున్నారు, అయితే ఆ చట్టం చెయ్యాలి అని చెప్పి ముగ్గురు ఓటేశారు, చేయకూడదని ఇద్దరు ఓటేశారు, అప్పుడు ఆ చట్టం చేయాలి. అలా కాకుండా ఆ చట్టము చేయకూడదు అని చెయ్యాలని ఇద్దరు, చేయకూడదని ముగ్గురు వేశారు, ఆ చట్టం చేయకూడదు. ఆ విధంగా మెజారిటీని అనుసరించి భారతదేశం బ్రిటిష్ భూభాగంలో వీళ్ళు ఏమైనా చట్టాలు కానీ విధి విధానాలు కానీ పన్నులు కానీ వేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నలుగురు ఒకటైపోయారు. ఈ కార్యనిర్వాహక సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటైపోయారు. అంటే ఏంది వీడికి అంటే ఈడేంది బెంగాల్ గవర్నర్ జనరల్, మనం చెప్తేనే వాడు చెయ్యాలి అని వీళ్ళు ముగ్గురు ఒకటైపోయి కలకత్తా భవనాల్లో కూర్చొని ఇది చేయమని చెప్పి బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇదేంటి నలుగురు ఒక చట్టం చేసి ఇచ్చేసేవాళ్ళు. అంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆయన యొక్క ఒపీనియన్ తీసుకునేవాళ్ళు కాదు. ఈ నలుగురు మెజారిటీ ఉంది, ఇది పొందుపరిచేసాయి అని చెప్పి ఈ పన్ను వేసేసాయి, ఈ చట్టం వేసేసాయి అని చెప్పి వీళ్ళు ఆర్డర్స్ ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇచ్చేసేవాళ్ళు. అసలు బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే కార్న్వాలిస్కి విసుగొచ్చేసింది. అసలు ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది నేనా ఆ నలుగురా అని చెప్పి ఈయనకు విసుగు రావడం జరుగుతుంది. అంటే మెజారిటీని కన్సిడర్ చేయాలి, ఇక నలుగురేమో ఒకటి అయిపోయారు. ఈ కార్న్వాలిస్కి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. ఈయన ఏదో అంటే ఇక్కడ భయంకరమైనటువంటి పన్నులు వసూలు చేయమని చెప్పి ఈ నలుగురు కార్యనిర్వాహక సభ్యులేమో చట్టం విడుదల చేసేవాళ్ళు. ఇక్కడ ఫ్రేమ్లో కనపడేదేమో ఈ ఈ కార్న్వాలిస్ ఫ్రేమ్లో కనపడతాడు. అంటే ఈడే చట్టం చేసేటట్టు చట్టం, ఇటు దరిద్ర చట్టం ఈ బెంగాల్ గవర్నర్ చేశాడు, ఇటు భయంకరమైన పన్నులు ఈ దరిద్రపు బెంగాల్ గవర్నర్ చేశాడని చెప్పి ప్రజలు ఈయన తిట్టుకుంటున్నారు. కానీ ఈయన ప్రమేయం ఉందా? లేదు. అసలు ఏదో ఒక జస్ట్ స్టాంప్ వేసేవాళ్ళలాగే ఉన్నాడు తప్ప ఈయన ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళ లేడని చెప్పి ఈయన లండన్కి వెళ్ళిపోతాడు. అంటే ఈయన ప్రాబ్లం అది. ఈయన ఏం చట్టం చేసినా కానీ ఈయన ప్రమేయం లేకుండా జరుగుతుంది, ఇది నా ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ విధంగా మొరపెట్టుకుంటాడు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, మీరు ఆ నలుగురిని తీసేయొద్దు, ఉంచండి, నాకు కొంచెం న్యాయ సలహా ఇవ్వడానికి ఏదైనా కానీ వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు చేసే చట్టాలు కానీ వాళ్ళు పంపించే విధి విధానాలు కానీ వాటిని తిరస్కరించే అధికారం నాకు ఉండాలి. అవి వద్దు, అవి నాకు నచ్చకపోతే వాటిని తిరస్కరించే అధికారం నాకు ఇవ్వండి. అవి నేను తిరస్కరిస్తాను, మీతో బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా నేను చర్చిస్తాను, అప్పుడు మీరు కూడా ప్రవేశపెట్టండి అంటే అప్పుడు ప్రవేశపెడతా, నాకు ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు చేసిందే చేయాలంటే నేను ఉండలే అని చెప్తాడు. అంటే వాళ్ళు పంపించినటువంటి ఆ నివేదికను కానీ ఆ బిల్లుని కానీ ఆ చట్టాన్ని కానీ ఆపే అధికారం నాకు ఇవ్వండి అంటాడు. అయితే అప్పుడు ఆ అధికారాన్ని ఆ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ యొక్క అధికారమే వీటో అధికారము. బెంగాల్ గవర్నర్ జనరల్కి అప్పుడు ఈ యొక్క నలుగురు కౌన్సిల్ సభ్యులు పంపించినటువంటి ఈ విధి విధానాలు కానీ చట్టాలు కానీ బిల్లులు కానీ ఆపే వీటో అధికారం బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసే చట్టాన్ని ఆపే వీటో అధికారాన్ని ఇవ్వమని కార్న్వాలిస్ కోరతాడు. దానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఓకే అంటుంది, ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే మన దేశం పరిపాలన మొత్తం రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. అయితే మన దేశం యొక్క మొత్తము పరిపాలన రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. ఏ చట్టం కానీ ఏ విధి విధానాలను ప్రవేశపెట్టాలంటే అది రాష్ట్రపతి చేతుల మీద జరగాలి. అయితే రాష్ట్రపతి ఎవరి యొక్క సలహాలు తీసుకుంటారు? ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహాలు తీసుకుంటారు. మంత్రిమండలి పంపించే నివేదికని బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదిస్తాడు. అంటే ఏంది? ఈ పార్లమెంటు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఈ యొక్క పార్లమెంటు చేసే చట్టాలని రాష్ట్రపతి ఆమోదించాలి. అంటే ఇది ఆమోదించమని చెప్పి ప్రధానమంత్రి మరి మంత్రిమండలి రాష్ట్రపతికి పంపిస్తుంది. అయితే రాష్ట్రపతి కళ్ళు మూసుకొని దాని మీద సంతకం
పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని తిరిగి పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఆ రాష్ట్రపతి కల్పించినటువంటి అధికారాల్లో ఇదొక అధికారం. అయితే ఈ అధికారం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారము 1793 చార్టర్ చట్టం నుంచి తెచ్చుకున్నాము. ఇది మనకు కావాల్సింది. ఇది మనకు కావాల్సింది. ఈ కాన్సెప్ట్ మనకు కావాలి. అంటే ఏంటి? బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలు మన భారత రాజ్యాంగ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఇది మనం నేర్చుకోవాల్సింది. వాడు చేసిన చట్టాలు కాదు. ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు మన భారత రాజ్యాంగ రచనకి, అదేవిధంగా ఇప్పుడు మన పరిపాలనకి ఏ విధంగా దోహదపడుతుంది, అది మనకు కావాల్సింది. అంటే 1793లో చార్టర్ చట్టం చేసి ఆ చట్టంలో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి వీటో అధికారం ఇవ్వడం జరిగింది. ఆ వీటో అధికారాన్ని ఇప్పుడు కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరుచుకొని ఆ వీటో అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాష్ట్రపతి ఆ వీటో అధికారాన్ని ఉపయోగించుకొని ఈ పార్లమెంట్ పంపించే చట్టాలను తిరిగి పంపించవచ్చు. ఇది నాకు నచ్చట్లేదు, దీంట్లో ఇది మార్చండి అని చెప్పి వీటో అధికారం ద్వారా, తిరస్కరించే అధికారం ద్వారా వెనక్కి పంపవచ్చు. అంటే ఆ వీటో అధికారం ప్రస్తుతం భారత రాష్ట్రపతి యూజ్ చేస్తున్నటువంటి వీటో అధికారం 1793 చార్టర్ ద్వారా తీసుకున్నదే. అంటే ఇప్పుడు ఉన్న రాజ్యాంగంలోని అంశాలు ఏ సందర్భంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారో, అంటే ఇప్పుడు రాజ్యాంగ అంశాలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడమే భారత రాజ్యాంగం. అంటే ఏంటి? ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, ఏ సందర్భంలో వాటిని ప్రవేశపెట్టడం వల్ల మళ్ళీ మన భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము, వాటి గురించి తెలుసుకోవడమే ఈ చారిత్రక నేపథ్యం. ఇది ఇక్కడికి. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా చట్టాల గురించి కంటిన్యూస్గా చేద్దాం. మనం 1773 రెగ్యులేట్ చట్టము, అదేవిధంగా 1784 పిట్స్ ఇండియా చట్టం, అదేవిధంగా 1793 చార్టర్ చట్టము, ఈ 3 చట్టాల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా చట్టాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.